ఇప్పుడు మేము ఈ ప్లాన్ చేసేటప్పుడు కూడా చాలా ప్రికాషన్స్ తీసుకున్నాం. టెంపుల్తో పాటుగా అమ్యూజ్మెంట్ జోన్ ఉంది, సరౌండింగ్ అంతా కూడా అమ్యూజ్మెంట్ జోన్ ఇచ్చాము. అక్కడికి మోర్ పీపుల్ వచ్చి అక్కడ ఎంటర్టైన్ చేయడం కానీ, గేమింగ్స్ ఆడడం, పిల్లలు ఇవన్నీ ఉంటాయి. దర్శనానికి వెళ్ళే వాళ్ళకి కూడా ఫ్రీ ఆఫ్ స్పేసెస్ కింద తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా మేము చేసింది ఏంటంటే, గవర్నమెంట్ ఎప్పుడు కూడా టైం టు టైము మాతో అసోసియేట్ అయ్యి డిపార్ట్మెంట్ కన్సర్న్ మెడికల్ కానీ, శానిటరీ వాళ్ళు కానీ, పవర్ ఎలక్ట్రికల్ సంబంధించిన వాళ్ళు కానీ, ఫైర్కి సంబంధించిన వాళ్ళు, సెక్యూరిటీ జోన్స్ సంబంధించిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా అక్కడ వచ్చి డిఎస్పీ లెవెల్లో కూడా వచ్చి మాతో డిస్కషన్ చేసేవాళ్ళు. నమస్కారం, నేను మీ డాక్టర్ చిన్నమయ్య లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, పబ్లిక్కి ఇబ్బందులు కలగకుండా ఎలా ఇస్తున్నారని అప్పుడు నేను ఈ లేఅవుట్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సో ఇదిగోండి, ఈ లేఅవుట్లో మొత్తం కూడా ఎక్కడ ఏం పెట్టామనేది, అంటే పాయింట్ వైజ్గా కూడా నేను ఇది ఇచ్చాను. ఇక్కడ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది. సో మందిరికి ఎగ్జిట్ ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఎగ్జిట్ అవ్వచ్చు, ఏదన్నా జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎలా ఉండాలి, సో ఇవన్నీ కూడా వాస్తవపరంగా కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇన్ఫర్మేషన్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ఎంక్వైరీ ఏదైనా ఉన్నా కూడా స్టార్టింగ్లోనే ఎంట్రీ దగ్గర ఇవ్వడము. సో ఏదన్నా మిస్ అయినా కూడా ఎవరన్నా దాన్ని వాళ్ళ బిలాంగ్స్ తో ఏదైనా ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇవ్వాలి, ఎంట్రీలు ఏ విధంగా ఉండాలి, బాక్స్ ఆఫీస్ అనేది కానీ, గేమ్ స్టాల్స్, ఫుడ్ కోర్ట్స్. ఇప్పుడు లోపలికి వచ్చిన వాళ్ళు కూడా ఫుడ్ కోర్ట్స్ ఎక్కడ ఈజియెస్ట్గా వాక్ లాగా అలా వెళ్తూ చేసుకోవడం, షాపింగ్ చేసుకోవడం. ఆ షాపింగ్స్ కూడా మన ఇండియా లెవెల్లో వచ్చాయి అక్కడికి. వాళ్ళందరూ కూడా షాప్స్ పెట్టుకున్నారు. అక్కడ పర్చేజ్ చేసేవాళ్ళు ఎలా ఉంటారు, విఐపి మెయిన్ ఏంటంటే ఇక్కడికి విఐపీస్ అంటే ఇట్ మీన్స్ మినిస్టర్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, అదర్ బ్యూరోక్రాట్స్, బిజినెస్ పర్సన్స్ రావచ్చు అక్కడ. సో వాళ్ళకి ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, సో ఆ ఎంట్రీ కూడా మేము దీంట్లో మెన్షన్ చేసాం. Hi, myself Hanuma Prasad from Cash Interiors. So we are doing our interior works in gated community as well as villas and flats. So recently we have completed one project over there in one big gated community apartments in Tellapur. Please have a look. Please come. Hi everyone. Myself Akhil. So
నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఈ ఇల్లు మీరు ఏదైతే చూసారో ఎవ్రీ ఇంటీరియర్ హ్యాస్ బీన్ డన్ బై క్యాష్ ఇంటీరియర్. సో వీ టైడ్ అప్ విత్ దెమ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మేము ఏదైతే అనుకున్నామో ద డిజైన్స్, ద ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్ ఆల్ కేమ్ యాజ్ పర్ అవర్ ప్లాన్. అండ్ క్యాష్ ఇంటీరియర్స్లో మెయిన్లీ చెప్పాలంటే దే ఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు ద వర్క్. And especially while ideas and inputs, they are very open to hear. In case of any changes also, they are openly discuss with us, and they will do according to our choice and taste. I'm very happy with them. And also chusar kada how the things came up, master bedroom, the children's bedroom, and all those things came with the theme which we went with, simple and elegant. And I'm very happy, and I always want them to be successful in the upcoming projects, and always wish them luck. Thank you, Cash Interiors. I am father of Akhil, the proud owner of my home Tidasa, flat number 1206. The interiors have been designed, developed, everything as per the time schedule in a very nice way by Shri Hanum Prasad, owner of Cash Interiors. It was target oriented and time bound. The most important part which I observed in this execution is that they have got a very good team spirit with a design team, and workmanship of the carpenters was also superb. Very close monitoring done by Mr. Hanum Prasad. May God bless him and give him more projects in the near future. All the best. Thank you. Hello, hi. I am Vinila, wife of Akhil, and ఈ ఇంటీరియర్ డిజైనర్ మేము క్యాష్ ఇంటీరియర్స్తో వెళ్ళాం. వీఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ ఇంటీరియర్ అండ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ ఆల్సో. అండ్ లాస్ట్ మూమెంట్లో మేము ఏం చేంజెస్ చెప్పినా కూడా వీళ్ళు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అండ్ ఇన్ ఎ పాజిటివ్ మేనర్. అండ్ మాకు ఎలాగైతే కావాలి అన్నామో దాంట్లో పాజిటివ్గా అప్రోచ్ అయ్యి మేము సాటిస్ఫై అయ్యే వరకు వాళ్ళ చేంజెస్ కూడా చెప్పి చాలా బాగా చేశారు. So we are very satisfied, and we are recommending Cash Interiors for the interior designer. And మేము ఏదైతే ఎంచుకున్నామో కలర్ కాంబినేషన్స్ అన్నీ మాకు లాస్ట్ మూమెంట్లో కూడా చాలా చేంజెస్ చెప్పినా కూడా మాకు సజెషన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో వీఆర్ వెరీ హ్యాపీ, అండ్ we recommend Cash Interiors for all of your interior design. Thank you, Cash Interiors. హాయ్, అందరికీ నమస్కారం. నేను క్యాష్ ఇంటీరియర్స్ తరఫున చెప్తున్నాను. నేను ప్రస్తుతం నా రూము నేను అడిగినట్టుగా చక్కగా అనుకున్నట్టుగా వచ్చింది. చాలా బాగా చేశారు. నేను చెప్పిన కలర్ కూడా అదే సేమ్ కలర్తో నాకు నచ్చినట్టు నా కబోర్డ్స్ అన్నీ చేశారు. థ్యాంక్ యూ క్యాష్ ఇంటీరియర్స్. హనుమత్ ప్రసాద్. వాళ్ళు అడిగేవాళ్ళు, మాకు ఇట్లా ఉంటుంది కదా, మీరు వాళ్ళని ఎలా లోపలికి తీసుకొచ్చి మళ్ళీ సేఫ్గా ఎలా పంపిస్తారని. అవి కూడా ఇచ్చాం. ఫైర్ స్టేషన్కి ఒక జోనే క్రియేట్ చేసాం. దానికి పవర్ పాయింట్ ఏంటంటే మాకు ఒక ట్రాన్స్ఫార్మే ఇచ్చేసారు వాళ్ళు, ఒక మెయిన్ దాన్ని. సో అక్కడి నుంచి లైనింగ్ ఎలా తీసుకోవాలి, ఫైర్కి క్యాన్స్ ఇవి ఉంటాయి కదా, టిన్స్, ఫైర్ ఎక్స్టింగ్విష్మెంట్స్, అవన్నీ కూడా మేము భక్తులు ఏదైనా జరిగినప్పుడు మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే టీం కూడా ప్రొవైడ్ చేసాం. మెడికల్ టీం ఉంది అక్కడ. సో ఇన్ఫర్మేషన్ ఏదన్నా కూడా తీసుకోవడానికి అక్కడ ఎమర్జెన్సీ టీం ఒకటి ప్రొవైడ్ చేసాం మేము. బౌన్సర్స్ ఉన్నారు. గవర్నమెంట్ తరఫున సెక్యూరిటీతో పాటుగా ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టాం. సో ఇదన్నీ కూడా ఈ ఆద్యశ్రీ ఇన్ఫోటైన్మెంట్ వాళ్ళు తీసుకున్నటువంటి ఛాలెంజెస్ ఒక విధంగా చెప్పాలంటే. ఏ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్, రియాక్ట్ అవ్వడం, కమ్యూనికేషన్ ఎలా చేయాలి, మిస్కమ్యూనికేషన్ లేకుండా ఇప్పటి వరకు స్టిల్ వెరీ గుడ్ ఆర్గనైజేషన్ జరుగుతూ ఉంది అక్కడ. ఇనాగ్రేషన్ కూడా మన సెంట్రల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ కల్చరల్ అండ్ టూరిజం ఆయన గజేంద్ర సింగ్ షెకావత్ గారు వచ్చారు. ఆయనే ఓపెన్ చేశారు టెంపుల్. రెండోది ఉత్తరప్రదేశ్ స్పీకర్ గారు వచ్చారు, విజిట్ చేశారు. సో అక్కడ లోకల్గా ఉన్న పొలిటీషియన్స్ వచ్చారు, హిందూ పరిషత్కి సంబంధించిన వాళ్ళు కూడా రావడం జరుగుతూ ఉంది. అట్లా అనమాట. సో నేషనల్ మీడియా కూడా దీన్ని చాలా బ్రహ్మాండంగా కవర్ చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా కొన్ని ఆజ్ తక్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా, బీబీసీ వాళ్ళు కానీ. ఈవెన్ మీ గురించి కూడా చాలా కవర్ చేసి రాశారు కదా, ఆల్మోస్ట్ చాలా పేపర్స్ రాశాయి.
చాలా ఛానల్స్ వాళ్ళు కవర్ చేశారు. అవును. అబ్సల్యూట్లీ. ఇందులో అందరూ ఉన్నాం. అవును అవును సో నేను కూడా ఒక ఉడతా పత్తిగా అవును అవును అవును. చేయగలిగాను. ఆ టీంలో మీరు కూడా ఒక మెంబర్. మన తెలుగువాడిగా మా వంతు బాధ్యతగా మేము కూడా ప్రజలకు చూపించుకోవాలి కదా. అది ఏంటంటే మనకున్న ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి ప్లస్ అయింది అక్కడ. అవును. సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే మనం ఆడ పోయి అంత తక్కువ టైంలో ఆ సెట్ కరెక్ట్ చేయడం కానీ ఇవన్నీ జరగవు కదా. కరెక్ట్. సో వాళ్ళు కూడా ఏంటంటే మంచి వర్కర్స్, టీము టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళు హార్డ్ వర్కర్స్ దాంట్లో. సో దాన్ని ఎవరైతే ఆ మందిర్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా మంచి ఉన్నవాళ్ళే వాళ్ళు. నిజం నిజం. కానీ చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీలో పర్సంటేజ్ వైజ్ చెప్పేది ఏంటంటే చదువు అవ్వలేదండి, నాకు ఇటువైపే ఇంట్రెస్ట్ ఉంది అందుకని ఇటువైపే వచ్చేసాను. మీరు చూస్తే ఎడ్యుకేషన్ కూడా మీరు ఎక్కడ ఆపలేదు, ఈవెన్ ఎంఐ కూడా మీరు చేశారు. ఎంఎఫ్ఏ. సో ఇటువైపు అంటే నిజంగానే దీని మీద డిపెండ్ అయితే జీవితానికి లైవ్లీహుడ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుందా? ప్రస్తుతం అయితే వెళ్ళిపోతుంది. అంటే నేనేమో బాగా వెల్ సెటిల్డ్ అయిపోయాను, ప్రాబ్లం లేదనేది కాదు. పర్లేదు, పిల్లల్ని చదివించుకున్నాం, వాళ్ళకి ఒక దారి చూపించాం. సో మనం అయితే ఇంక వేరే ఫీల్డ్లోకి వెళ్ళలేము. అంటే ఎంచుకొని వచ్చాను కదా, ఇంకా వేరే ఫీల్డ్లో ఉన్నాను. యాక్చువల్గా అయితే కర్ణాటకలో బీదర్లో ఉండేవాడిని ఇంతకుముందు 93లో అట్లా. సో కన్నడ భర్తరా? కన్నడ పడుతుంది స్వల్ప కన్నడ. సో అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యాను. అంటే అప్పుడే స్ట్రగుల్ అయ్యాం. అంటే నా ఎయిమ్ ఎలా ఉండిందంటే వేర్ ఐ కెన్ ఫిట్, విచ్ ఫీల్డ్ ఈజ్ సూటబుల్ మీ, హౌ లాంగ్ ఐ వాంట్ టు డూ దిస్. ఆఫ్టర్ మనం రిజగ్నేషన్ ఇచ్చినా కూడా, విత్డ్రా అయిపోయినా కూడా ఈ ఫీల్డ్ నుంచి అది మెమరబుల్గా ఉండాలి అనే ఒక థింకింగ్ ఎక్కువ ఉండింది నాకు. చేస్తాము, జీతం ఇస్తాడు వాడు, మా అయితే 1 లక్ష 2 లక్షలు కూడా వెళ్తాము, జీతం తీసుకుంటాం, బాగానే ఉంటాం. కానీ రికగ్నైజబుల్ ఫీల్డ్ ఎంచుకోవాలన్న దాంట్లో ఏది కరెక్ట్ అయినా అప్పుడు ఆర్ట్ అనేది నేను ఎన్నుకున్నా. ఇందులో తృప్తి ఉంది. కరెక్ట్ కరెక్ట్, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. తృప్తి ఉంది, మనం ఎంత సంపాదించాం అనేది కాదు కానీ తృప్తి ఉంది. కానీ ఒకటి, మీ ఇద్దరు పిల్లలు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి రాలేదనుకుంటా, మీ ఫీల్డ్లో లేరు, వాళ్ళకి ఏం పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి? అసలు లేదు. మా అబ్బాయికి ఉండింది కానీ చూస్తారు కదా మన స్ట్రగుల్నెస్, ఎర్లీ మార్నింగ్ లేయడము, డే అండ్ నైట్ కష్టపడాలి, ఎప్పుడు అర్ధరాత్రి ఇంటికి వెళ్ళాము అని అవన్నీ చూసినప్పుడు వాళ్ళకి కూడా చూద్దాం వద్దులే ఇది అని వాళ్ళు అట్లా. నేను ప్రజెంట్ అయితే తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ని. దట్స్ సో నైస్ అండి, కొత్త విషయం తెలుసుకున్నాను. రైట్ రైట్. రెండోది ఇది ఈ రామ మందిరం గురించి చెప్పాను కదా, ఎవరైతే మనకు దీంట్లో నాకు అవకాశం ఇచ్చారో ఆద్యశ్రీ ఎంటర్టైన్మెంట్, శ్రేయాస్ గ్రూప్ వాళ్ళు, దుర్గా ప్రసాద్ అనే అతను, శ్రీ గరుడ రామ మందిర్ అనేది వాళ్ళ బ్యానర్, అది కంపెనీ నేము ఆయన. కానీ సో గోపి అని ఇంకొక పర్సన్ ఉన్నాడు వాళ్ళు. ఇదంతా కూడా ఒకరితో సాధ్యమైంది కాదు. ఇది యాక్చువల్గా అయితే ఇది ప్లానింగ్ చేసుకొని ఇట్లాంటిది ఒక రిప్లికాని అక్కడ పెట్టడం వల్ల దేశం మొత్తం కూడా గర్వించే విధంగా. రెండోది దర్శనాన్ని ఎక్కువ ఇవ్వచ్చు. ఇప్పుడు సౌత్ ఇండియా పీపుల్ కూడా చాలామంది అయోధ్యకు పోలేకపోవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏదైతే చాలా టైట్గా ఉంది అక్కడ దర్శనం రావడానికి. సో షార్ట్ పీరియడ్లో వెళ్తారు, అక్కడ ఇది నదీ స్నానం అయిన తర్వాత అక్కడికి వెళ్ళాలని ప్లాన్ కూడా ఉన్నా కూడా దర్శనం కానప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారు చాలామంది. సో అది కూడా మేము విజువలైజ్ చేసుకొని అలా జరగచ్చేమో అని ఈ రిప్లికాని అక్కడ నిర్మించడం జరిగింది. అది చాలామంది ఆ డైరెక్టర్స్ నేను చూశాను ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి టువర్డ్స్ పేర్లు మనకు అప్రస్తుతం కాబట్టి పెద్ద పెద్ద టెంపుల్స్ని కూడా వాడు చాలా స్కెచ్ వేసి అటు సైడ్ టర్నప్ అయిన వాళ్ళని నేను చాలామందిని చూశాను, వాళ్ళని కూడా నేను ఎంట్రీ చేయడం జరిగింది. సో మీ వరకు అంటే ఇప్పుడు ఇటు సైడ్ ఇలా అయితే రామ మందిరం మీరు చేశారు, రియల్గా కూడా ఎవరైనా మిమ్మల్ని మేము ఈ టెంపుల్ కడదామని అనుకుంటున్నామండి, సో దీనికి మీరు ఏమన్నా మాకైనా ప్లాన్ ఇవ్వగలుగుతారా, లేదంటే మీరు మాతో పాటు వర్క్ చేయగలుగుతారంటే ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు డూ దట్ అండి? రియల్లీ కంపల్సరీ అండి, కంపల్సరీ అండి. ఎందుకంటే అవి అరుదుగా వస్తాయి. అవును, అరుదుగా వస్తాయి. సినిమా పరంగా కంటెంట్ బట్టి మనం సెట్లు వేస్తుంటాం, సంబంధం లేని సెట్లు కూడా వేస్తాం మేము. అవును, సినిమాకి సంబంధం లేని సెట్లు కూడా వేస్తాం. అవి సాంగ్స్, అవి అవును అవును సాంగ్స్ ఒక విధంగా ఉంటాయి, ఇంకో విధంగా సెట్లు ఉంటాయి. అవును. కానీ ఇక్కడ ఏంటంటే మన ఏది ఐడెంటిటీ ఆఫ్ హిందూయిజం, కల్చర్ అనేది ఉంటుంది కదా, సిగ్నిఫికెన్సెస్ ఉంటాయి కదా. సో అది ఎలా జరుగుతుంది, మందిరము నిర్మాణంలో ఇవన్నీ కూడా రిప్లికా అవుతూ ఉంటాయి. సో అలాంటి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చేయాలి కదా.